సూపర్ స్టార్ కృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ కాల్ చేస్తే మీ చావు మీరు చావండి అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఫోన్ కట్ చేశారట. అసలు ఎందుకోసం, ఏ సందర్భంలో ఇదంతా కూడా జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఒక ఫైటింగ్ ఏంటి, గొడవ ఏంటి అనేది చాలామంది కూడా అప్పట్లో అర్థం కాలేదు. స్టిల్ ఇప్పటికి కూడా ఇలాంటి కొన్ని పాత విషయాల గురించి వాళ్ళ ఫ్యాన్స్ అనే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు, కొత్తగా తెర మీదకి తీసుకొస్తూ ఉంటారు. అలాంటి విషయాల్ని సోషల్ మీడియాలో మళ్ళీ ట్రెండ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళిద్దరి నటనకు కావచ్చు, వాళ్ళ సినిమాలకు కావచ్చు, వాళ్ళ యొక్క పాపులారిటీ కావచ్చు, ఇప్పుడున్న ఎంతమంది యంగ్ హీరోలు అయినా కూడా అస్సలు సరికారు అని చెప్పేసి మనందరికీ తెలుసు. మన యొక్క తెలుగు సినిమాల యొక్క ఖ్యాతిని ప్రపంచ స్థానానికి తీసుకెళ్లారు. ప్రపంచం మొత్తాన్ని కూడా పరిచయం చేశారంటే ఖచ్చితంగా ఒక గొప్ప ఘనత అనేది వీళ్ళకే సొంతమవుతుంది. అదే ముందు తరంలో చూసుకుంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా ఏఎన్ఆర్ గారు, వీళ్ళిద్దరు కూడా కళామ తల్లికి రెండు కళ్ళు అనేవాళ్ళు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, లేకపోతే మోహన్ బాబు గారు కావచ్చు, లేకపోతే శోభన్ బాబు గారు కావచ్చు, ఆ తర్వాత బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా ఏఎన్ఆర్ గారు, వీళ్ళిద్దరి మధ్య ఎంత మంచి అవినాభావ సంబంధం ఉందనేది మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత కృష్ణ గారు వచ్చిన తర్వాత సీనియర్ ఎన్టీఆర్ గారు, కృష్ణ గారు ఇద్దరు కూడా ఒకే థీమ్లో రెండు సినిమాలు తీస్తున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఏంటంటే దానవీర శూరకర్ణ. అయితే ఇందులో సేమ్ పాత్రలు అవే ఉంటాయి కురుక్షేత్రంలో. అదేవిధంగా సూపర్ స్టార్ కృష్ణ గారు నిర్మిస్తున్న సినిమా కురుక్షేత్రం, ఇంకా అందులో కూడా అవే పాత్రలు ఉంటాయి. అయితే కురుక్షేత్రం సినిమాలో కృష్ణుడి పాత్ర శోభన్ బాబు గారు చేస్తుంటే, ఇక్కడ అర్జునుడి పాత్ర కృష్ణ గారు చేస్తున్నారు అని చెప్పేసి అప్పట్లో ఒక టాక్. అయితే ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ దానవీర శూరకర్ణ సినిమాల్లో కూడా మన సీనియర్ ఎన్టీఆర్ గారి 3 పాత్రలు ఆయనే చేశారు. అదేవిధంగా డైరెక్షన్ ఆయనే, స్క్రీన్ ప్లే ఆయనే, ఈ విధంగా నిర్మాణం ఆయనే, అన్నీ కూడా ఆయనే చేశారు. సో ఖచ్చితంగా ఆయన కెరీర్లో అప్పట్లో ఇది ఒక బిగ్గెస్ట్ కీలకమైనటువంటి సినిమా అన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఈ పోటాపోటీ, ఒకే థీమ్ ఉంటుంది, అదేవిధంగా ఒకే క్యారెక్టర్లు ఉంటాయి, ఒకే సమయానికి షూటింగ్ చేస్తూ ఉన్నారు. సో అప్పుడు ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణ గారిని పిలిపించుకొని, బ్రదర్ నేను అదే సినిమా చేస్తున్నాను, నువ్వు అది సినిమా చేస్తున్నావు, ఒకటేసారి చేస్తున్నాము, సో ప్రాబ్లం అవుతుంది కదా, నువ్వు మానుకుంటే బాగుంటుంది కదా, ఒకసారి ఆలోచించుకో బ్రదర్ అని చెప్పేసి చెప్పారట. సో అప్పుడు కృష్ణ గారు ఏమన్నారంటే, లేదు నేను ఖచ్చితంగా చేసి తీరుతాను అని చెప్పేసి చెప్పారు. సో అప్పుడు ముందుగానే చెప్పారంటే సీనియర్ ఎన్టీఆర్ గారు, మీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి చెప్పారట. అయినప్పటికీ కూడా కృష్ణ గారు వెనకడుగు వేయకుండా తను కూడా ముందడుగు వేశారు, సీనియర్ ఎన్టీఆర్ గారు కూడా ముందడుగు వేశారు. సో ఇద్దరు సినిమాలు కూడా కంప్లీట్ అవుతూ వస్తున్నాయి. ఇంకా కృష్ణ గారి సినిమా కురుక్షేత్రం సినిమా మధ్యలోకి వచ్చేసరికి బడ్జెట్ సరిపోకపోవడం కానీ, అదేవిధంగా పాత్రలు ఇక్కడ శోభన్ బాబు గారు కూడా డ్రాప్ అయిపోవడం కానీ, ఈ విధంగా చాలా కష్టాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా అప్పుడు ఏమన్నారంటే ఇక్కడ ఫోన్ చేసి చెప్పారంటే కృష్ణ గారు సీనియర్ ఎన్టీఆర్ గారికి ఫోన్ చేసి చెప్పారు, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. సో నేను ముందే చెప్పాను కదా బ్రదర్ అని చెప్పేసి, మీ చావు మీరు చావండి అని చెప్పేసి ఫోన్ కట్ చేశారట. సో అప్పుడు ఆయన ఈ మాట అన్న తర్వాత కృష్ణ గారిలో పట్టుదల అనేది ఇంకా ఎక్కువైపోయింది. అరే ఈ విధంగా అంటారా, ఇంత పెద్ద మాట అంటారా అని చెప్పేసి ఇంకా తనే ఒక డబ్బులన్నీ కూడా పెట్టుకొని చాలా గ్రాండ్గా సినిమాని నిర్మించారు. ఆ తర్వాత సినిమాలు 2 కూడా రిలీజ్ అయిపోయాయి. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇక్కడ అంతా కూడా దానవీర శూరకర్ణ సినిమాని ఆదరిస్తూ ఉన్నారు, గొప్పగా ఆదరిస్తూ ఉన్నారు. అండ్ 100 రోజుల యొక్క సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నాయి. అదేవిధంగా ఇక్కడ కురుక్షేత్రం సినిమాకి వచ్చేసరికి అది చాలా అంటే సినిమా రిచ్గా ఉన్నప్పటికీ కొంచెం ఆదరణ మాత్రం చేయలేదు. ఎందుకంటే అక్కడ నట విశ్వరూపం సీనియర్ ఎన్టీఆర్ గారు 3 పాత్రలు నటించి అందరినీ కూడా మెప్పిస్తూ ఉన్నారు. ఆ రేంజ్లో సినిమా ఉన్నప్పుడు ఇంకా ఎవరు చూస్తారు? సో ఖచ్చితంగా సినిమా మాత్రం చాలా నెక్స్ట్ లెవెల్లో ఉండింది. అయితే ఇక్కడ కురుక్షేత్రం సినిమా ఏంటంటే చాలా రిచ్గా చేశారు కాబట్టి ఆ సినిమా వచ్చేసి తమిళ్ ఆ రాష్ట్రాల్లో ఎక్కువ రోజులు ఆడిందన్నమాట. సో ఆ విధంగా సినిమాల పట్ల ఇద్దరి మధ్య పోటీ ఉన్నప్పటికీ ఆఫ్ ది స్క్రీన్ మాత్రం చాలా మంచి అవినాభావ సంబంధంతో ఉండే వాళ్ళందరూ కూడా. సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఈ యొక్క సంభాషణ కావచ్చు, అండ్ మీ చావు మీరు చావండి అని చెప్పేసి ఎన్టీఆర్ గారు ఫోన్ కట్ చేశారని చెప్పేసి ఆ విధంగా కొంతమంది మళ్ళీ ట్రెండ్ చేస్తూ ఉన్నారనమాట. సో దాని వెనకాల ఇంత పెద్ద స్టోరీ ఉందనే విషయం ఎంతమందికి తెలుసు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.